నమస్కారం. భారతదేశానికి జీవనాడులైన గంగా సింధు నదుల భవిష్యత్తు గురించి ఒక సంచలనమైన నివేదిక బయటపడింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ నదుల్లో ప్రవాహం విపరీతంగా పెరగబోతోందని ఐఐటి గాంధీనగర్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అసలు నదుల ప్రవాహం ఎందుకని పెరుగుతోంది? దీని వలన మనకు ముప్పు పొంచి ఉందా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు గడిచిన కొన్ని దశాబ్దాల నదీ ప్రవాహ గణాంకాలను, ఉపరితల ఉష్ణోగ్రతలను క్షుణ్ణంగా విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలను వీరు పరిశీలించారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరగడం పెరిగి నదుల్లో నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సాధారణంగా నదుల్లో నీరు తగ్గితే ప్రమాదమని అనుకుంటాం, కానీ పరిమితికి మించి ప్రవాహం పెరగడం వల్ల వరదలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గంగా, సింధు నదుల పరివాహక ప్రాంతాల్లో భవిష్యత్తులో భారీ వరదల ముప్పు పొంచి ఉందని ఈ రీసెర్చ్ పేర్కొంది. భారతదేశంలో గంగా నది సుమారు 40 కోట్ల మందికి జీవనాధారం. ఈ నదిలో ప్రవాహం పెరగటం వల్ల కేవలం వరదలే కాదు, వ్యవసాయంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అకాల వర్షాలు, నదుల గమనం మారటం వంటి విపత్తులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ ఐఐటి గాంధీనగర్ ప్రొఫెసర్లు వివరిస్తున్నారు. గ్లోబల్ మోడల్స్ ను ఉపయోగించి చేసిన ఈ అధ్యయనంలో గతంలో కంటే ఇప్పుడు మరింత ఖచ్చితమైన అంచనాలు వచ్చాయి. వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర మట్టాలు పెరగడమే కాదు, నదుల వ్యవస్థ కూడా అస్తమస్తమవుతోందని ఈ డేటా చెబుతోంది. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, కోట్లాది మంది జీవనోపాధికి సంబంధించిన అంశం. వాతావరణ మార్పులకు అనుగుణంగా మన నదీ వ్యవస్థలను ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలని, లేకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తోందని ఐఐటి గాంధీనగర్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు కొత్త జలవనరుల విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కన్క్లూజన్ చూశారు కదా. ప్రకృతి ఇస్తున్న ఈ హెచ్చరిక మనం అంత తేలిగ్గా తీసుకోలేం. గంగా, సింధు నదుల ప్రవాహంతో రాబోయే ఈ మార్పులు దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. ఇక ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.